నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు G7 ఇటలీలో జరిగినటువంటి G7 సమావేశాలు అంతర్జాతీయంగా భారతదేశం యొక్క మోడీ గారి యొక్క అందరినీ ఆకర్షించినటువంటి అంశం. సో ఏం జరిగింది ఈ అంశాలపై విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్కారం. నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. అసలు G7 దేశాలలో భారతదేశం లేదు. ఇటలీకి సంబంధించినటువంటి నాయకురాలు ఆమె భారతదేశాన్ని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. G7 కాస్త G8 అయినట్లు లెక్క, కొద్దిగా ఆఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా. ఎందుకు మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు? ఎందుకు G7 ఎందుకు ప్రత్యేకం? భారతదేశానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది? ఇప్పుడు G7 దేశాలు ఆ 7తో పాటు ఆ సమావేశాలు నిర్వహించేటప్పుడు కొన్ని మిత్ర దేశాలని ఆహ్వానించాలన్న నిర్ణయం మేరకు గత 4-5 G7 సమావేశాల్లో 7 దేశాలతో పాటు మిత్ర దేశాలని ఆహ్వానించడం జరుగుతోంది. ఆ మిత్ర దేశాల్లో ఈసారి కూడా 7-8 దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మన ఆసియా నుంచి 7-8 దేశాలు ఉన్నాయి. ఆ 7-8 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఆ 7-8 దేశాలు చిన్న దేశాలు. ఇలా ఇతర దేశాలని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే ఈ G7 వాళ్ళ యొక్క అభిమతం ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, ఆలోచించుకుంటున్నారో అన్న దానికి సపోర్ట్ పెంచుకోవడానికి మిగతా దేశాలతో కూడా వాళ్ళు డిస్కషన్ షేర్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. అవన్నీ కూడా మనకి పెద్దగా తెలియని దేశాలు, వాళ్ళు ఆహ్వానించిన దేశాలు. ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన దేశం భారతదేశం. ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ సౌత్లో ఒకానొక లీడర్గా ఎదుగుతున్న దేశం భారతదేశం. ఈరోజు గ్లోబల్ సౌత్లో భాగంగా తీసుకుంటే బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, ఇండోనేషియా, ఇట్లా ఒక 4-5 దేశాలు గ్లోబల్ సౌత్లో బాగా పేరెన్నికగల దేశాలు. వాటిల్లో కూడా ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండి ఒక బలమైన ప్రజానాయకుడిగా ఉన్న దేశం ఒక భారతదేశమే. బ్రెజిల్లో కూడా గత అధ్యక్షుడు ఎన్నో తప్పులు చేసి గందరగోళం చేసుకుని ఆ దేశాన్ని ప్రపంచ స్థాయి నుంచి తగ్గించేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా కూడా ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఈరోజు వేరే పార్టీల మద్దతు లేకుండా బతికే పరిస్థితి లేదు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది, ప్రజల మద్దతు లేదు. ఇండోనేషియా పరిస్థితి కూడా అంతే. ఇండోనేషియాలో కూడా గందరగోళం ఉంది. దీంతో ఏమైంది అనంటే బలమైన ప్రజానాయకుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు గ్లోబల్ సౌత్ దేశాల్లో తీసుకుంటే నరేంద్ర మోడీ ఒకడు. భారతదేశం ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఈరోజు ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం హత్య జరిగింది, ఇన్ని జరిగింది అని ఎన్ని ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినా భారతదేశ ఎన్నికల తర్వాత ఒక్కడు మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరిపే ప్రక్రియ వ్యవస్థ ఎంత పారదర్శకంగా ఎంత బలంగా ఉందో అన్నది ఎన్నికలు లేదంటే ప్రతిపక్షాలకు ఓట్లు కూడా రావు. వాళ్ళు చేసిన గగ్గోలుకి ప్రతిపక్షాలకి ఒక్క సీటు కూడా రావడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్షాలు కూడా బలమైన ప్రతిపక్షమే. భారతీయ ప్రజలు గట్టి నాయకుడిని కోరుకున్నారు, అట్లనే గట్టి నాయకుడికి ప్రతిపక్షాన్ని ఉండాలని కోరుకున్నారు. సో ఇలా బలమైన ప్రజానాయకుడు గ్లోబల్ సౌత్లో నరేంద్ర మోడీ ఒక్కడే. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే G7 సమావేశం ఇటలీలో పెట్టాలని ఎన్నికలకి చాలా ముందే నిర్ణయం జరిగింది. ఆ ఎన్నికలకి చాలా ముందు జరిగిన ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఆ సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం నరేంద్ర మోడీని ఆహ్వానించింది. అంటే ఆ దేశం ఎంత కాన్ఫిడెంట్గా ఉందో నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడని. సో అంత కాన్ఫిడెంట్గానే వాళ్ళు G7 అంటే పేరుకి భారతదేశ ప్రధానమంత్రిని ఆహ్వానించినా కూడా నరేంద్ర మోడీ ఉంటాడన్న నమ్మకం వాళ్ళల్లో ఉంది. ఆ నమ్మకాన్ని భారతీయ ప్రజలు కూడా ఏం వమ్ము చేయలేదు. నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి చేపట్టాడు. నరేంద్ర మోడీ రావాలని వాళ్ళు కోరుకున్నారు కూడా. అంటే కొన్ని దేశాల్లో కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అది ఈరోజు నెమ్మదిగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కానీ G7 దేశాధినేతల్లో ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా దేశాలు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు ఉండాలి అన్న ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. అది బ్రిటిష్ ప్రధానమంత్రి కావచ్చు, ఇప్పుడు ఇటలీ ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఫ్రాన్స్ అధ్యక్షుడు కావచ్చు, G7లో ఒక జర్మనీ, అమెరికాలో ఉన్న బైడెన్ ఇట్లా ఒకళ్ళిద్దరు వదిలేస్తే మిగతా అన్ని దేశాల వాళ్ళకి నరేంద్ర మోడీ ఒక పెద్దన్నగానో లేదా
ఒక ఆత్మీయుడో సలహాలు ఇచ్చేవాడో అటువంటి స్థాయిలో మంచి ఉన్న మిత్రుడుగాను. వ్యక్తి, మంచి మిత్రుడు. ఈరోజు మనం G7 దేశాలకు వెళ్ళిన తర్వాత సెల్ఫీల్లో ఇటలీ ప్రధానమంత్రి మాట్లాడిన తీరు కానీ ఇంకోటి కానీ పోప్ కూడా అవును మన ప్రధానమంత్రిని కలిసిన తీరు కానీ ఇవన్నీ కూడా ఆయనకున్న పాపులారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వెనక ఉన్న ప్రజల మద్దతు కారణంగా వస్తుంది. అవును ఇంతమంది ప్రజలు ఇంత పారదర్శక వ్యవస్థలో మూడోసారి గెలిపించడం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక నియంతలు ప్యూటిన్ లాంటి వాళ్ళు తప్ప లేదా చైనా ఎవరు కూడా ఇన్నేళ్లు సుదీర్ఘంగా పాలించే అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థల్లో లేదు. అటువంటి పరిస్థితుల్లో గెలిచి రావడం అంటే ఒక రకంగా ఆయనకి మంచి గౌరవం. ఆ గౌరవానికి తగ్గట్లుగా G7 దేశాలు ఈరోజు ఆయన్ని ఆలింగనం చేసుకుంటున్నాయి, ఆతిథ్యం ఇస్తున్నాయి, ఆయన యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో G7 దేశాలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛా వాణిజ్యానికి బేసిక్గా ప్రాతినిధ్యం వహించే దేశాలు భారతదేశంతో ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి చైనాతో కలిసి వెళ్ళలేవు. చైనాతో వీళ్ళకి సైద్ధాంతికంగా వాణిజ్యపరంగా చాలా తగాదాలు ఉన్నాయి. వీళ్ళకి సహజ మిత్రుడు ఈరోజు భారతదేశమే. ఒకవేళ రేపు G7 మనకి ఇమీడియట్గా ఎవరితో మనం కలిసి వెళ్ళాలంటే అది వెళ్ళాల్సింది భారతదేశమే. అందువల్ల భారతదేశం ఈరోజు ఆ పొజిషన్కి వచ్చింది. ఆ విషయాన్ని G7 దేశాలు గుర్తించాయి. అది G7 రేపు G8 అవుతుందా ఏంటి అన్నది భవిష్యత్తు. G8 కాకపోయినా కూడా భారత్కు వచ్చే ఇబ్బంది లేదు, ఎందుకంటే భారత్ దాంట్లో భాగస్వామ్యం కాకుండా ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే రేపు రష్యాతోనూ డీల్ చేసుకోవచ్చు, ఇంకో చోట డీల్ చేసుకోవచ్చు, ఉక్రెయిన్ ఇది కూడా డీల్ మాట్లాడగలిగారు. అందువల్ల ఏంటంటే ఈరోజు భారత్కి ఆ ప్రాముఖ్యత వచ్చింది, అగ్రదేశాలు గుర్తించాయి. ఇంకొకటి ఆ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి, భారత్ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఈ మొత్తం వ్యవహారంలో, సౌదీ అరేబియాతో పెట్రోడాలర్ ఒప్పందం ముగిసిపోయింది. అంతకుముందు సౌదీ అరేబియా ఒపెక్ దేశాలతో పెట్రోలుకి సంబంధించి లావాదేవీలన్నీ డాలర్లలో జరగాలి. ఈరోజు డాలర్ వ్యవహారం ముగిసిపోయింది. సో ఈరోజు సౌదీ అరేబియా దాన్ని పునరుద్ధరించడం లేదు. నువ్వు భారత రూపాయల్లో చెల్లించవచ్చు, రష్యన్ డాలర్ దీంట్లో రూబుల్స్లో, చైనా యువాన్లలో చెల్లించవచ్చు. ఒక రకంగా చూస్తే ఈరోజు అమెరికా యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో, అమెరికా మొత్తాన్ని శాసించాలన్న ఆధిపత్యం ఏదైతే ఉందో, ఆ ఆధిపత్యం నెమ్మదిగా కరిగిపోతుంది. వాణిజ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇవన్నీ. ఇంకొక పరిణామం ఇక్కడ ఈ మొత్తం ఈ గత వారం జరిగిన మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ లెక్క మీరు చెప్పినట్టుగా ప్రపంచ దేశాల మారకం డాలర్ నుంచి పక్కకు పోతున్నట్లు పక్కకు పోతుంది ఇంకా. ఎందుకంటే ఎప్పుడైతే బేసిక్గా పెట్రోల్ కోసమే ఈ డాలర్లకి వాల్యూ వచ్చింది. నువ్వు పెట్రోల్ కొనాలి అంటే పెట్రోల్ డాలర్లోనే ఇవ్వాలి. ఎప్పుడైతే ఆధిపత్యం పోతుందో డాలర్ ఆధిపత్యం పోవడం అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే భారతదేశం ఇన్ని డాలర్లు కొనిపెట్టుకోవాలి. సో అన్ని దేశాలు అన్ని డాలర్లు కొనిపెట్టుకునేసరికి ఏమవుతుంది, డాలర్ యొక్క విలువ పెరుగుతుంది. ఇప్పుడు నేను కొనాల్సిన అవసరం లేదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు బలవంతంగా. నువ్వు డాలర్లు కొనమంటే వాడికి డబ్బు చెల్లించి వాడి వ్యవస్థలో డబ్బు పెట్టడమే అంతే. ఈ డాలర్లు ఏం చేసుకుంటావు, ఇంకోటికి ఇస్తావు, మళ్ళీ ఇది తెచ్చుకుంటావు. నీ డబ్బును తీసుకుపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టడమే. ఇప్పుడు అవసరం పోతుంది. నువ్వు నేరుగా నీ ఆర్థిక వ్యవస్థ నుంచే చెల్లింపులు చేస్తావు. దాంతో ఇంకొక ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి వాడి యొక్క సిస్టమ్స్ మీద ఆధారపడి డాలర్ పెరిగితే ఒక దెబ్బ, తగ్గిపోతే ఒక దెబ్బ, పెట్రోల్ రేటు పెంచుకో, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఒక స్థిరత్వం వస్తుంది, ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. వీటన్నిటికీ తోడు ఈరోజు యూరోపియన్ యూనియన్లో ఏదైతే జరిగిందో, ఫార్ రైట్ వింగ్ పార్టీలు ఏవైతే ఈరోజు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించాయో, ఇది కూడా ఒక రకంగా G7 దేశాల్లో రాబోయే మార్పునకు సంకేతం. ఎందుకంటే G7 దేశాలు ఎక్కువగా అమెరికా నేతృత్వంలో పనిచేస్తున్నాయి. కానీ ఈరోజు జరుగుతున్న ఈ వ్యవహారాలన్నీ పరిశీలిస్తే G7 దేశాలు కూడా కొంతమేర ఈ అమెరికా ప్రభావం నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో భారత్ లాంటి దేశం వాటికి దగ్గర కావడం, భారత్ లాంటి దేశం వాటికి మార్గదర్శకం చేయడం, మిత్రత్వం నిరపడం అనేది ఒక రకంగా భారత్కి రేపు భవిష్యత్తులో
ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ దేశం, చైనాకి ఆల్టర్నేటివ్గా భారత్ ఎమర్జ్ అవుతున్నప్పుడు వీళ్ళ పెట్టుబడులు కానీ, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీళ్ళ యొక్క ఇంకొకటి కానీ భారతదేశంలోకి తీసుకొస్తున్నప్పుడు అది భారత్కి ఆర్థికంగా లాభం, ఉద్యోగాలు వస్తాయి, మిత్రత్వం వస్తుంది, వ్యాపారం పెరుగుతుంది, అన్ని రకాలుగా భారత్ ముందుకెళ్తుంది. ఈ విషయంలో నరేంద్ర మోడీ నాయకత్వం, అంటే ఒక బలమైన నాయకుడు ఒక దేశానికి ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అన్నది ఖచ్చితంగా ఈరోజు G7లో నరేంద్ర మోడీ, ఎందుకంటే వయసు రీత్యా కానీ ఇంకొక రీత్యా కానీ నరేంద్ర మోడీ ఈరోజు అనుభవజ్ఞుడు, కోట్లాది ప్రజల మద్దతు ఉన్నవాడు, వరుసగా గెలుస్తున్నవాడు, పారదర్శకంగా ఎన్ని ఆరోపణలు హిట్లర్ని అంతా ఎన్ని చెప్పినా కూడా ఈరోజు అవన్నీ పోయినట్లే. నరేంద్ర మోడీ తగ్గాడు అని ప్రతిపక్షాలు ఎంత ఎగిరి గంతులేసినా మన వ్యవస్థ మీద వీళ్ళు చల్లడానికి ప్రయత్నించిన బురద ఈరోజు కడిగిపోయింది. పూర్తిగా అది కడిగేశారు. వీళ్ళే ఆరోపణలు చేసి బురదేసి వీళ్ళే కడుక్కున్నారు. అంతే. అందువల్ల నరేంద్ర మోడీ ఈరోజు క్లీన్ లీడర్గా కూడా ఎమర్జ్ కావడం, ఒక రకంగా ఆయన ఇమేజ్ని అంతర్జాతీయంగా పెంచడానికి, ఈ దేశాలన్నిటితో కలిసి నడవడానికి, ఈ దేశాలు కూడా ఆయన మీద నమ్మకంతో వ్యవహరించడానికి వీలవుతుంది. రాబోయే రోజుల్లో అది ఇజ్రాయెల్ లో జరుగుతున్న యుద్ధం కానీ, యుక్రెయిన్ రష్యా మధ్య కానీ భారతదేశం ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా వ్యవహరించి వీటిని సాల్వ్ చేయడంలో కూడా ముందంజలో ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు జర్మనీనో ఫ్రాన్స్నో నమ్మడు, నరేంద్ర మోడీని నమ్ముతాడు. నరేంద్ర మోడీ ఖచ్చితంగా మధ్యవర్తిత్వం వ్యవహరించేంత స్థాయిలో పారదర్శకంగా ఉన్న శక్తివంతుడు. సో ఒక రకంగా ఈరోజు మీరు ఒక గ్లోబల్ పొజిషన్కి వెళ్ళడంలో భారతదేశం విజయవంతమైంది. ఆ పొజిషన్ని కంటిన్యూ చేయడానికి, అంటే ఆ యాత్రని నేను కంటిన్యూ చేస్తున్నానని కూడా నరేంద్ర మోడీ 3వ ప్రభుత్వం స్పష్టం చేసింది. అజిత్ దోవల్ సైంటిఫిక్, అదే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జయశంకర్ విదేశాంగ మంత్రి. సో భారత్ యొక్క ఈ విధానాల్లో మార్పులు ఉండవు, భారత్ ఇదే రకంగా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ఈరోజు G7 దేశాలకి సంకేతం వెళ్ళింది. G7 దేశాలు ఖచ్చితంగా భారత్తో కలిసి నడవాల్సిందే. నడిచి భారత్ని కూడా ఒక గట్టి గొప్ప గ్లోబల్ శక్తిగా గుర్తించాల్సిందే. ఆ గుర్తింపు ఈ G7 దేశాల మధ్య జరుగుతున్న సమావేశంలో భారత్తో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, భారత్ వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థం చెప్తాయి. నిజంగా సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, ఇది కావచ్చు, G7 మీటింగ్లలో సెంటర్ స్టేజ్లో నరేంద్ర మోడీ నిలబడి, అంటే సెంటర్ స్టేజ్లో ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు మాత్రమే నిలబడేటువంటి G7 కంట్రీస్లో మిగిలినటువంటి మీకు బ్రిక్స్లోకి వెళ్ళినా కానీ లేకపోతే ఇంకెక్క దగ్గరికి వెళ్ళినా కూడా సెంటర్ స్టేజ్లో నరేంద్ర మోడీ. ఒక ఫోటోలో సెంటర్ స్టేజ్లో ఎవరు నిలబడనేది కూడా కీలకంగా ఉంటుందా? అంటే సెంటర్ స్టేజీ ఎక్కడ నిలబడ్డారనే దానికన్నా కూడా ఆ మొత్తం ఆ ఫోటోగ్రాఫ్లో మిగతా నాయకులు ఆయన పట్ల ప్రదర్శిస్తున్న గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవం మనకి చెప్పేస్తోంది. ఈయనకు వస్తున్న ప్రాధాన్యత, ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత. రెండో, ఈరోజు ప్రతి సమావేశాన్ని వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆ నాయకులు ఎవరిని గట్టిగా పలకరిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఏ రకంగా చూస్తున్నారు అనేది మనం ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు. మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు తేడా తెలిసిపోతుంది. ఎవరు అక్కడ ముఖ్యమైన వ్యక్తి, వీళ్ళందరూ ఎవరితో సంభాషించడానికి ఇష్టపడుతున్నారు, ఎవరు చెప్తే వినడానికి ఇష్టపడుతున్నారు, అవన్నీ చూస్తే ఈరోజు నరేంద్ర మోడీకి, అంటే ఒక రకంగా సీనియర్ నాయకుడు, వీళ్ళందరికన్నా కూడా వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నాయకుడు, గుర్తింపు పొందిన నాయకుడు. అందువల్ల సహజంగానే ఎలా ఉంటుందంటే అందులో ఆయన బీడెన్ లాగా ఇన్యాక్టివ్ నాయకుడు కూడా కాదు. ఒక స్టేజ్ మీద ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. సో అటువంటి వ్యక్తి సహజంగానే ఆకర్షణ కలిగి ఉంటాడు, అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఉన్నది ఉన్నట్లు గట్టిగా చెప్పడం తెలిసిన వ్యక్తి, దాంట్లో రాజకీయాలు ఉండవు. మేము ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటామంటే ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి. అందువల్ల ఏంటంటే ఆ నమ్మకం వస్తుంది, వాళ్ళకి విశ్వాసం. అన్ని సమావేశాల్లో భారతదేశం యొక్క, అంటే నేషన్ ఫస్ట్, భారతదేశానికి ఎక్కడ కూడా ఆయన పేరు కోసమో ఇంకోటి భారతదేశానికి అయితే ఎక్కడ ఇబ్బందులు వచ్చేటువంటి తలెత్తేటువంటి అవకాశాలు లేవు. ఎందుకు వస్తాయండి? జయశంకర్ ఒకానొక సందర్భంలో, జయశంకరే కాదు నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల ఇండియా టీవీ షోలో స్పష్టంగా చెప్పాడు, నీతో నాకు తగాదాలే, అట్లని నేను నీకోసం వాడితో పెట్టుకోను.
నా ప్రయోజనం నేను చూసుకుంటా అన్నప్పుడు నీకు స్పష్టత ఉంటుంది, అతనికి స్పష్టత ఉంటుంది. తగాదా ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను నీతో ఒక మాట చెప్పి అవతల వాడితో ఇంకో మాట చెప్పి రాజకీయం చేయాలని చూస్తేనే అంతే, మీ మీద విశ్వసనీయత ఉండదు. ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా ఉన్నావో నువ్వు కూడా అదే రీతిలో నాతో మాట్లాడతావు. అంతేగాని నువ్వు ఇంకో రీతిని మాట్లాడవు కదా. అవును. ఎప్పుడైతే నీకు ఆ స్పష్టత ఖచ్చితంగా ఉంటుందో నువ్వు ఆ స్పష్టత అవతల వ్యక్తికి ఇస్తావు. అవతల వ్యక్తికి తెలుసు ఇదిగో ఈయన వ్యవహార శైలి ఇలా ఉంటుంది, సో మనం ఇలా డీల్ చేయాలి, అనవసరమైన విషయాలు వద్దు, నీ సంగతి నా సంగతి ఏందో చూసుకో, అయిపోతుంది. ఈ స్పష్టత అటు జయశంకర్ పలు సందర్భాల్లో చెప్పాడు, మాకెందుకు గెలుపు వస్తోంది, మేము స్పష్టంగా ఉన్నాం, అంతే, నాకేం కావాలనో నేను అది చెప్తా, నువ్వు నాకేం చేస్తావు నేను నీకేం చేస్తానో మాట్లాడు, ఇంకోటి గురించి వద్దు, అంతే. మన భారతదేశ దౌత్య నీతి జయశంకర్ విదేశాంగ శాఖ మోడీ 2.0లో చాలా స్పష్టంగా కేవలం నీ గురించి నా గురించి మాట్లాడుకుంటాం, మన ఇద్దరం ఎలా లాభ పొందుతామో చెప్పు, మూడో వ్యక్తి ప్రమేయం నీకు అవసరం లేదు, స్పష్టం. మూడో వ్యక్తితో నేనేం చేసుకుంటాను నా ఇష్టం, అంతే, నువ్వు చెప్తే చెప్పు, వింటానో విననో నా ఇష్టం, అంతే. ఇద్దరి మధ్యలో ఇంకో దేశంతో అనవసరం. అంతే. మీరు అన్నట్టు ఇంతకుముందు యూరోపియన్ దేశాలలో కొంత వచ్చినటువంటి ఫలితాల దృష్ట్యా కూడా రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్ అంటే వామపక్ష భావజాలము లేదంటే లెఫ్ట్ లిబరల్ ఓరియంటేషను యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రజలు తిరస్కరించినట్టుగా మనం చెప్పవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గల్ఫ్లో అంటే ముఖ్యంగా ఈ వెస్ట్ ఏషియన్ నేషన్స్లో ఈ ఇరాక్ కువైట్ యుద్ధం తర్వాత ఐసిస్ అరాచకం సృష్టించిన తర్వాత ఆ అరాచకాన్ని అణిచివేయడానికి పాశ్చాత్య దేశాలు పోరాటాలు మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది ముస్లింలు ఆ పోరాటాల మధ్య నలిగిపోతూ సిరియా మిగతా ప్రాంతాల నుంచి అమెరికా మన యూరోపియన్ దేశాలకి వలస వచ్చారు. ఆ రోజు వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవడం చాలా గౌరవంగా చాలా ఇదిగా యూరోపియన్ దేశాలన్నీ భావించాయి. అన్ని దేశాలు ఆ ముస్లింల్ని ఆహ్వానించాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాయి, అన్నీ చేశాయి, ఒక మంచి ఉద్దేశంతో చేశాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆహ్వానించే సమయంలో ఎవరిని ఆహ్వానించాలి ఎవరిని తీసుకోవాలి అన్న స్క్రీనింగ్ చేయలేదు. ఎవరు వస్తే వాళ్ళందరినీ ఆయా దేశాల్లో ఇదిగో నువ్వు 1,00,000 మందిని తీసుకో, జర్మనీ, నువ్వు ఫ్రాన్స్ ఒక 2 లక్షలు తీసుకో, ఇట్లా తీసుకొని కోటాలు పెట్టుకుని ఆహ్వానించేసుకున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో చాలామంది తీవ్రవాదులు కూడా ఇక్కడ అమెరికా పాశ్చాత్య దేశాలు చేస్తున్న యుద్ధాన్ని తట్టుకోలేక శరణార్థుల గుంపుతో పాటు వీళ్ళు వచ్చేసారు. వాళ్ళు అంత త్వరగా మారనప్పుడు ఆయా దేశాలు వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత వాళ్లకున్న సహజ సిద్ధ స్వభావం కారణంగా అందరూ మంచి వాళ్లే, అందరూ ప్రజాస్వామ్యవాదులే, అందరూనికి ప్రజాస్వామ్యంలో హక్కులు కల్పించాలి, ఇది లిబరల్ థింకింగ్, ఏదైతే లెఫ్ట్ లిబరల్ థింకింగ్ అంటామో ఆ థింకింగ్ ప్రకారం వీళ్ళందరినీ కూడా ఓటు హక్కు కానీ ఇంకోటి కానీ కల్పించే ప్రయత్నం చేయడం, వాళ్ళకి ఇది చేయడం మంచి జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు మనం ఎవరికి మంచి చేస్తున్నాం, దీంట్లో మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు గుర్తించే ప్రయత్నం జరిగిన తర్వాత ఒక్కసారి పరిస్థితులు సర్దుకుంటున్న వేళ ఎవడైతే దాంట్లో ఈ శరణార్థుల ముసుగులో తీవ్రవాది దూరాడో వాడు నిజస్వరూపం చూపించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ నిజస్వరూపం చూపించడం ప్రారంభించారో ఈ ఇస్లామీకరణ ఏదైతే బలంగా వీళ్ళ మనసుల్లో హృదయాల్లో గుప్పించబడిందో అది బయటికి రావడం ప్రారంభమైందో, ఎవరైతే ఈ లెఫ్ట్ లిబరల్ వాల్యూస్ గురించి ప్రీచ్ చేశారో వాళ్ళ మీదే వీళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? లెఫ్ట్ లిబరల్ వాదము ఇస్లాంకు కూడా వ్యతిరేకమే, అంటే ఇస్లాం చెప్పే సిద్ధాంతాలను కూడా వీళ్ళు పూర్తిగా అంగీకరించలేదు స్వేచ్ఛ ఈ జీవితానికి. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే వీళ్ళే వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని చెప్తా కొట్టించుకున్నట్లు అయ్యేసరికి ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకి సహజంగా భారత్ గల్ఫ్ దేశాల్లో అనుభవించాం మనం. ఈ తీవ్రవాదం అనేదాన్ని కొంత సానుభూతి చూపినా నెత్తినెక్కి కూర్చుంటుంది. ఆ నెత్తినెక్కి కూర్చున్న తర్వాత దాన్ని నువ్వు కంట్రోల్ చేయడం కష్టం. అది ఏం చేస్తుంది? తన సిద్ధాంతాన్ని బలవంతంగా స్థానిక సమాజం మీద రుద్దాలని చూస్తుంది.
అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న స్థానిక సమాజం గందరగోళంలో పడుతుంది. ఆ గందరగోళం ఈరోజు యూరోపియన్ దేశాల్లో నెలకొని ఉంది. అది బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. మా మతం, మా ఆచారం, ఇదే డామినేషన్లో ఉండాలి, నువ్వు ఏలు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఈ దేశాలన్నింటిలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ప్రతి పౌరుడికి. కానీ వాటిల్నే వీళ్ళు ప్రశ్నించే స్థాయికి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే అప్పటి వరకు వీళ్ళందరికీ మద్దతు ఇచ్చిన ఈ సోకాల్డ్ లిబరల్స్ ఏం మాట్లాడాలనో తెలియని పరిస్థితికి ఈరోజు చేరిపోయారు. ఆ పరిస్థితి మనకి ఎప్పటి నుంచో ఫ్రాన్స్లో అధ్యక్షుడు అది ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో గట్టి చర్యలు తీసుకున్నాడు, మేము బయటికి దోసేస్తామని. నిన్నటికి మొన్న ఇంగ్లాండ్లో గట్టి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వీళ్ళందరూ కూడా, డచ్ వీళ్ళందరూ కూడా ఈరోజు వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఒక రకంగా వీళ్ళని తీసుకొచ్చి తెచ్చిపెట్టుకున్న సమస్యని సాల్వ్ చేయడంలో ఉన్నారు. ఆ సాల్వ్ చేసే క్రమంలో చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే అవతల వాడు అంత ఈజీగా మీరు చెప్పినట్టు వినడు, వాడు వచ్చి కూర్చున్నాడు. అందుకనే ఈరోజు ఫ్రాన్స్లో బాంబు దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. లేని తీవ్రవాదాన్ని ఈరోజు యూరోపియన్ యూనియన్ దేశాలు తెచ్చిపెట్టుకున్నాయి అన్నది ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి అడిగితే ఆయన కూడా అదే చెప్పాడు. ఏమని, మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు ఇంత మాట్లాడుతున్నారు, మా అందరికీ తెలుసు, మీ చావు మీరు సస్తారు, ఆ రోజు మీకు అర్థమవుతుంది ఈ జిహాదీ తీవ్రవాదం అంటే ఏంటో అని. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి అంత గట్టిగా మాట్లాడితే అప్పటికే మీకు బుర్రకెక్కదు. మీ యొక్క ఈ లిబరల్ థింకింగ్ ఏదైతే మనసుల్లో ఎక్కిపోయిందో అది గట్టిగా దెబ్బ తగిలేదాకా ఈ స్థితికి వచ్చింది. ఎప్పుడైతే ఈ స్థితి వచ్చిందో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అప్పటిదాకా ప్రజలు స్వేచ్ఛ వీటికి అలవాటు పడిన ప్రజలు కూడా ఒరే ఇదేంటి పరిస్థితి, రేపు మనమే ఉంటామో లేనో తెలియని పరిస్థితి, కష్టాలు వచ్చినప్పుడు ఈరోజు తిరగబడుతున్నారు. అన్ని దేశాల్లో తిరుగుబాటు, అదే తిరుగుబాటు ఈరోజు యూరోపియన్ యూనియన్ మొత్తానికి పాకిపోయింది. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఇప్పుడు 27 దేశాల్లో ఈరోజు 17 దేశాలు ఎన్నికలకు వెళ్ళాయి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క దేశానికి సంబంధించి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీలు కూటములుగా ఏర్పడతాయి. ఆయా దేశాలకు సంబంధించినవి. ఆ కూటముల్లో 2-3 కూటములు, ఫార్ లెఫ్ట్, ఫార్ రైట్, సెంట్రల్ అంటే అటువంటి భావజాలం ఉన్న పార్టీలే ఏకమవుతూ కూటమిగా ఏర్పడతాయి. ఈసారి ఫార్ రైట్ వింగ్ కూటములకి మెజారిటీ వస్తుంది. ఆ కూటములకి మెజారిటీ రావడం ఇప్పుడు అక్కడ ఒక రకంగా సంచలనాత్మకంగానే మారుతోంది. ఎందుకంటే అంత ఫార్ రైట్ కూడా వెళ్ళడం సరికాదు. ఎందుకంటే మనము ఒక ఇస్లామిక్ రైట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నేషనలిస్టిక్ ఫార్ రైట్కి రావడం కాదు, కొంత సెంటర్ రైట్కి ఉండాలి అనేది దేశాల నాయకులు అభిప్రాయపడేది. పూర్తిగా ఇటు అంటే 2 ఎక్స్ట్రీమ్లకి వెళ్ళకూడదు అన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ ప్రజలు అలా ఆలోచించట్లే. బాధలు పడుతున్న వాళ్ళు ఏంటంటే గట్టి సందేశం ఇస్తున్నారు. ఇప్పటికైనా యూరోపియన్ యూనియన్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు మీ ఇళ్ళు మీరు కడుక్కోండి, మీ ఇళ్ళు తుడుచుకోండి, మీ ఇళ్ళని పరిశుభ్రం చేసుకోండి, అంటే మీ దేశాలని ఫస్ట్ క్లీన్ చేసుకోండి, ఇతర దేశాల్లో వేలుపెట్టడం మానేయండి. ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచానికి ఈ ఇస్లామిక్ జిహాదం నేర్పిస్తున్న పాఠాలు. అవి ఇప్పటికైనా నేర్చుకుంటే ఆ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా బాగుపడతాయి. దాని ప్రభావమే ఈరోజు ఆ దేశాలు భారతదేశాన్ని ఒక గొప్ప మిత్ర దేశంగా భావిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ జరగబోయే ఇంకొక ప్రమాదం కూడా మనకుంది. ఒకటి ఏంటంటే, ఇవి ఎప్పుడైతే ఇమిగ్రేషన్ చట్టాలని బలోపేతం చేసి ఇమిగ్రేషన్ చట్టాలని కఠినం చేస్తాయో, భారతీయ విద్యార్థులు భారతీయ ఉద్యోగాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది తప్పదు. మీరు కూడా అక్కడ ఉన్న దీని ప్రకారం ప్రాసెస్ ప్రకారమే వెళ్లాల్సి వస్తుంది, మీకు అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ భారత్తో ఈ దేశాలకు ఏర్పడబోయే మిత్రత్వం కారణంగా ఆ ఇబ్బందులు కొంతమేర మనకు తగ్గుతాయి, అంతే తప్ప మనకు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ బ్రాడర్ పిక్చర్ తీసుకున్నప్పుడు ఇది భారతదేశానికి అనుకూలించే అంశం. భారత్ ఏదైతే తీవ్రవాదానికి వ్యతిరేకంగా చెప్తుందో దానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
మద్దతు దొరుకుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు తీవ్రవాద బాధిత భారతదేశం చెప్పింది వాళ్ళకి ఎక్కలేదు. ఈవెన్ ఇజ్రాయెల్ విషయం కూడా ఎక్కలేదు. ఇజ్రాయెల్ చెప్తున్నా ఎక్కలేదు. ఈ రోజు నెమ్మదిగా వాళ్ళకి ఆ తీవ్రవాదం రుచి చూస్తే అర్థమవుతోంది. ఈ ఎవరైతే ఈ లిబరల్ థింకింగ్ ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే లిబరల్ థింకింగ్ ఎంతవరకు, ఎక్కడ వరకు నువ్వు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, దేశ ప్రయోజనాల, వ్యక్తిగత ప్రయోజనాల. లిబరల్ థింకింగ్ అంటే పూర్తిగా వ్యక్తి యొక్క ప్రయోజనాలే, వ్యక్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రమే ముఖ్యమా, దేశం యొక్క రక్షణ, దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యమా? ఇక్కడ నేషనలిజం అంటే ఏదో కేవలం ఈ దేశానికి మద్దతు ఇచ్చేవా, దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యమనేది నేషనలిజం. దేశమే లేకపోతే స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? నేషన్ ఈజ్ ద ఫస్ట్, నేషన్ ప్రయారిటీస్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ, నాట్ ద ఇండివిజువల్ ప్రయారిటీస్. అది జాతీయవాదం చెప్పేది. సో వీళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. జాతీయవాదం అంటే ఏదో హిందుత్వం అను, లేదా ఇంకొకటను, క్రిస్టియానిటీకి మద్దతు పలికే ఫార్ రైట్ వింగ్స్ అను, ఇదేదో మతపరమైన అంశమనో కాకుండా దేశ రక్షణ, దేశ ప్రయోజనాలు ముఖ్యము, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ ఎంత అవసరమో అది ముఖ్యం. దట్ ఈజ్ అల్టిమేట్ ప్రయారిటీ. ఆ విషయాన్ని ఈరోజు అన్ని దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. ఆ విషయాన్నే బైడెన్కి ముందున్న అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు, నేనెందుకు యూరోపియన్ యూనియన్కి సహాయం చేయాలి, నాటో అసలు అవసరమా, నా దేశాన్ని నేను చూసుకుంటే చాలు, నాకెందుకు నాటో, దానికోసం నేను డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, దానికోసం నా సైన్యాన్ని. అది ఒక రకంగా ఆయన థింకింగ్ కరెక్ట్ అయినా ఒక రకంగా అది ఇబ్బందికరమైన పరిణామం. కానీ ఫస్ట్ నీ దేశాన్ని నువ్వు గౌరవించు, దానికి ప్రయారిటీ ఇవ్వు, ఆ తర్వాత మిగతా విషయాల్ని మనం ఆలోచించవచ్చు అనే థింకింగ్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా ఈరోజు ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది. లాటిన్ అమెరికాలో కూడా అర్జెంటీనాలో రైట్ వింగ్ పార్టీ నాయకుడు గెలిచాడు. సో ఈ థింకింగ్ గ్లోబలైజేషన్ మరీ ఎక్కువైనా ప్రమాదమే. గ్లోబలైజేషన్ ఏదైనా మోతాదుకు మించే ప్రమాదం అన్న స్థితికి ఈరోజు ప్రపంచ ప్రజలు వస్తున్నారు. అది ఒక రకంగా యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. ఇంకా అర్థం చేసుకోవాల్సింది కొన్ని పాకిస్తాన్, చైనా లాంటి దేశాలే. చైనా సరే, చైనా తన వ్యవస్థలో కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తాలిబాన్లు కూడా అర్థం చేసుకుంటున్న వేళ ఇంకా నువ్వు కూడా అర్థం చేసుకుంటే కాశ్మీర్ సమస్య 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది యూరోపియన్ కంట్రీస్ అంటే తమకు వరకు వస్తే కానీ తీవ్రవాదం యొక్క రుచి ఏంటనేటువంటిది ఇప్పుడు అర్థమైపోయింది. అట్లనే G7 దేశాల సరసన నరేంద్ర మోడీకి వచ్చినటువంటి గౌరవం అది భారతదేశానికి వచ్చినటువంటి గౌరవంగా మనం భావించవచ్చు.